ఏప్రిల్ 4వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు విజయవంతంగా ఛేదించింది. టార్గెట్ చేజింగ్ లో నయా స్టార్ శశాంక్ సింగ్ వెలుగులోకొచ్చాడు. కీలకమైన బ్యాటర్లు విఫలమైన పిచ్ పై శశాంక్ సింగ్ చెలరేగాడాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లను చితక్కొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే 61 పరుగులు బాది తన జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. అతడి ఇన్నింగ్స్ లో 6 4లు 4 6లున్నాయి. దీంతో అతడు రాత్రికి రాత్రే హీరోగా మారిపోయారు. శశాంక్ సింగ్ దేశవాళీ క్రికెట్ లో ఛత్తీస్గఢ్ తరపున ఆడుతున్నారు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని 20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. అయితే వేరే ఆటగాడిని కొనుగోలు చేయబోయి పొరపాటున పంజాబ్ కింగ్స్ ఇతన్ని దక్కించుకుంది. శశాంక్ అనే మరో క్రికెట్ ను తీసుకోబోయి కన్ఫ్యూజన్ లో ఇతన్ని కొనుగోలు చేసింది. ఈ ఆటగాడిని వదిలించుకోవాలని భావిస్తున్నామని ఐపీఎల్ వేలం నిర్వాహకుడు మల్లికా సాగర్ కోరారు. ఇతడు తాము కొనుగోలు చేయాలనుకున్న ఆటగాడు కాదని అభ్యర్థించింది. అయితే అలా చేయడం సాధ్యం కాదని మల్లికా సాగర్ చెప్పడంతో శశాంక్ సింగ్ ను పంజాబ్ కింగ్స్ అట్టిపెట్టుకుంది. ఈ విషయంపై ఎక్స్ వేదికగా కూడా పంజాబ్ క్లారిటీ ఇచ్చింది. గందరగోళానికి గురయ్యి అతన్ని కొనుగోలు చేస్తామని, జట్టు విషయంలో భాగస్వామి అవుతాడని ఆశిస్తున్నామని పేర్కొంది. ఈ పోస్ట్ పై స్పందించిన శశాంక్ సింగ్ తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపాడు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బాడ్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు. రీడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.